హాయ్! అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఈస్ పవన్. నిన్న మ్యాచ్ చూసే ఉంటారు. డీసీ వర్సెస్ ముంబై. ఎంతో పోరాటం తర్వాత డీసీ ఆట ముగిసిందండి ఈ ఐపీఎల్‌లో. నిన్న మ్యాచ్‌కొచ్చేస్తే ముంబైతో వాంఖడే స్టేడియంలో. అది మామూలు విషయం కాదు ముంబైని కొట్టడం అంటే. ముంబై యాజ్ యూజువల్‌గా అదరగొట్టేశారండి. సూర్యకుమార్ యాదవ్ లోకల్ బాయ్ 72 రన్స్ అండ్ మన తెలుగు కుర్రోడు తిలక్ వర్మ 27, విల్ జాక్స్ నమంది 25 ఈచ్ అలా కొట్టారండి. అండ్ డీసీ బౌలింగ్కి వచ్చేస్తే ఎవరు అంత బాగా క్లిక్ అవ్వలేదు. అందరూ కూడా ఎకనామికల్గా వేయలేదు. ఎవరు కూడా ముఖేష్ కుమార్ కానీ ముస్తఫిజుర్ కానీ ఎవరు కూడా 2 వికెట్స్ 1 వికెట్ అలా తీశారండి. అండ్ 180 ఈజ్ ద టార్గెట్ టు ద డీసీ. ఈ 180 టార్గెట్ పెట్టుకుని రాహుల్ క్లిక్ అవ్వకపోతే పని అవుతుందా? రాహుల్ క్లిక్ అవ్వలేదు. అండ్ మిడిల్ ఆర్డర్లో అశుతోష్ శర్మ వీళ్ళు కూడా అంతలా క్లిక్ అవ్వలేదు. కానీ షమీర్ రిజ్వీ కొంచెంసేపు ట్రై చేశాడండి, ఒక 40 రన్స్. మిడిల్ ఓవర్స్లో కొంచెంసేపు అశుతోష్ శర్మ అండ్ షమీర్ రిజ్వీ కొంచెంసేపు ట్రై చేశారు. బట్ ముంబై బౌలింగ్ అది కూడా స్పిన్ అనుకూలిస్తుందండి వాంఖడే స్టేడియంలో. శాంట్నర్ అండ్ బూమ్రా ఒక ఊపు ఊపేశారు అంతే. ఒక చింపి ఎగరేసారు డీసీని. 3 వికెట్స్ ఈచ్. అండ్ కరణ్ శర్మకి ఒక వికెట్, విల్ జాక్స్కి ఒక వికెట్, మన దీపక్ చహర్కి ఒక వికెట్ అలా వచ్చినాయండి. టోటల్గా డీసీ ఈజ్ అవుట్ ఆఫ్ ఐపీఎల్ అండ్ ముంబై త్రూ టు ద ప్లే ఆఫ్స్. ఇంకా ముంబై ప్లే ఆఫ్స్కి వచ్చిందంటే మనం చెప్పలేమండి. న్యూ కమర్స్ అయిన ఆర్సీబీ అండ్ పంజాబ్కి ఇంకా టెన్షన్స్ మొదలైపోతాయి. ముంబై ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్ క్యాంపైనర్. ముంబైని తక్కువ అంచనా వేశారు, ఆరోసారి కప్పు కొట్టుకెళ్ళిపోతారు. బీ అవేర్ ఆర్సీబీ అండ్ పంజాబ్ న్యూ కమర్స్ అండ్ జీటీ ఆల్సో. ఈరోజు మ్యాచ్ ఎవరికి చెక్ చేయండి. అండ్ ఆల్సో మై ఛానల్ కూడా చెక్ చేయండి. పవన్ ద అచీవర్. థ్యాంక్ యూ.